హాయ్ గైస్, మీరందరూ వాట్సాప్ యూజ్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా యూజ్ అయితే చేస్తాను, మీరు కూడా యూజ్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ అనేది కొత్త న్యూ ఫీచర్ని రోల్ అవుట్ అయితే చేసింది. మీకు తెలుసా? మీకు తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా చూడండి. చూడమే కాదు, అబ్బా ఈ ఫ్యూచర్ నా కోసమే తీసుకొచ్చారనే ఒక ఫీలింగ్ కూడా మీకైతే వస్తుంది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే. మీ ఏ ఫీచర్ మీకు నచ్చిందనే దాని గురించి కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ని అప్డేట్ అయితే చేసుకోండి. iOS మొబైల్స్ వాడుతుంటే యాప్ స్టోర్కి, అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్డేట్ చేసుకొని అయితే ఉండండి. ఒకవేళ అప్డేట్ చేసుకున్నాక కూడా మీకు కొత్త న్యూ ఫీచర్స్ రాలేదు అనుకుంటే వెయిట్ చేయని, కమింగ్ డేస్లో వాళ్ళు అప్డేటెడ్ రూపంలో తీసుకొని అయితే వస్తారు. చెక్ చేస్తూ ఉండండి. అండ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే తప్పనిసరి మర్చిపోకండి. ఎందుకంటే కొత్త న్యూ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ అయితే ఉండాలి, జస్ట్ అంతే. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనబడుతుంది. ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ పేజీలో జాయిన్ అయితే అవుతారు. వాట్సాప్ రోల్ అవుట్ చేసిన కొత్త న్యూ బెస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. గైస్, మీలో ఎవరికైనా అనిపించిందా నేను చేసే చాటు ఎవరికి కనపడొద్దు, అసలు కనపడమే కాదు హైడ్ అయితే అయిపోవాలి, నేను పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవ్వాలని మీలో ఎవరికైనా అనిపించిందా? ఎస్, అలాంటి ఫ్యూచరే రోల్ అవుట్ అయితే చేసింది. చెప్తా వినండి. ఫస్ట్ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఆ చాట్ అనేది టోటల్గా ఎంటైర్గా మాయమైపోవాలి అన్నట్లయితే ఫస్ట్ వాళ్ళ చాట్ సెక్షన్లోకి అయితే వెళ్ళేసి వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ నెంబర్ మీద కానీ వాళ్ళ పేరు మీద అయితే ఉంటుంది కదా, వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. కింద మీరు చెక్ చేస్తే చాట్ లాక్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని మీరు ఆన్ అయితే చేయండి. ఆన్ చేయగానే కంటిన్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు అన్లాక్, అంటే మీరు మొబైల్కి ఏ అన్లాక్ అంటే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కానీ, ఫేస్ అన్లాక్ కానీ, ప్యాటర్న్ అన్లాక్ కానీ అయితే పెట్టుకుంటారు కదా, అలా అన్లాక్ అయితే చేసేయండి. అలా అన్లాక్ చేసిన తర్వాత వెంటనే ఆన్ అయితే అయిపోతుంది. దెన్ మీరు బయటికి అయితే వచ్చేసేయండి. బయటికి వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు చాట్ బాక్స్లో అదైతే కనపడదు, ఎట్టి పరిస్థితుల్లో కనపడదు. మళ్ళీ మీకు కనపడాలంటే పై నుంచి కిందికి ఇలా స్క్రోల్ డౌన్ ఇట్లా హ్యాండ్ తోటి కిందికి అయితే అనండి. కథం అక్కడ మీకు లాక్డ్ చార్ట్స్ అనేది కనబడుతుంది. ఈ లాక్డ్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు అన్లాక్ చేయమని అయితే అడుగుతుంది భయ్య. మొత్తానికి అన్లాక్ చేయమని అడిగిన తర్వాత మళ్ళీ అన్లాక్ చేసి అక్కడ మీరు వాళ్ళతో చాట్ చేయొచ్చు. కానీ దీన్ని మొత్తమే మాయం చేయాలి అన్నట్లయితే మీకు ఇక్కడ లాక్డ్ చార్ట్స్ అనేది కనబడుతుంది కదా, పక్కన 3 డాట్స్ అయితే ఉంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ చాట్ లాక్ సెట్టింగ్ మీద ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. హైడ్ లాక్ చార్ట్స్ అని అండ్ సీక్రెట్ కోడ్ అనేది ఉంటుంది కదా. ఈ యొక్క హైడ్ లాక్ చార్ట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు క్రియేట్ ఏ సీక్రెట్ కోడ్ అనేది కనబడుతుంది. ఈ క్రియేట్ ఏ సీక్రెట్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు అసలు మర్చిపోవద్దు. మీరు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్గా ఐ లవ్ యూ, ఐ అనేది క్యాప్స్ ఇచ్చి తర్వాత లవ్ యూ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చిన తర్వాత మీరు ఆ సీక్రెట్ కోడ్ని గుర్తుంచుకొని సేమ్ అదే ఇవ్వాలి. లేదా టోటల్గా లోవర్ కేస్లో ఇస్తే లోవర్ కేసే ఇవ్వాలి, అండ్ అప్పర్ కేస్లో ఇస్తే అప్పర్ కేసే, అండ్ టైటిల్ కేస్ ఇస్తే టైటిల్ కేస్. అదైతే మస్ట్గా గుర్తుంచుకొని ఎలా ఇచ్చారు అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ మిషన్ 01001 అయితే ఇస్తున్నాను. మిషన్ అనేది టోటల్గా లోవర్ కేస్లో అయితే ఇస్తున్నాను. సో చూసారు కదా, మిషన్ 001 అయితే ఇచ్చేసాను. కథం కంటిన్యూ క్రియేట్ అయితే అయిపోయింది. క్రియేట్ కోడ్ అయిపోయిన తర్వాత మీకు చాట్ సెక్షన్లోకి వెళ్తే అసలు వాళ్ళది కనపడదు కూడా కనపడదు. మరి ఎలా వాళ్ళతోటి చాట్ చేయాలి, ఎలా మనం తీసుకురావాలంటే సెర్చ్ బార్ అయితే ఉంది కదా, సెర్చ్ బార్లో మీరు ఇంతకుముందుకు క్రియేట్ చేసిన సీక్రెట్ కోడ్ అయితే ఉంది కదా, ఆ సీక్రెట్ కోడ్లో నేను ఏదైతే టైప్ అయితే చేశానో లోవర్ కేస్ ఉంటే లోవర్ కేస్, అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేస్, టైటిల్ కేస్ ఉంటే టైటిల్ కేస్, నేను టోటల్గా లోవర్ కేస్ అయితే ఇచ్చాను కాబట్టి మిషన్ స్పేస్ ఇచ్చి 001 అయితే ఇచ్చాను కాబట్టి మిషన్ 001 అయితే టైప్ చేయగానే మనకు ఎవరిదైతే హైడ్ అయితే చేసామో వాళ్ళ చాట్ లాక్ అనే చాట్ లిస్ట్ అనేది టోటల్గా కనబడుతుంది. సో ఇలా మీరు సీక్రెట్గా చాట్ అయితే చేసుకోవచ్చు ఎవరికి కనపడకుండా. ఎలా ఉంది మరి? ఇది అద్భుతంగా అయితే ఉంది కదా. మరి కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా అనే దాని గురించి. వీడియో కూడా లైక్ అయితే చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. గైస్, మీలో ఎవరైనా మీ యొక్క వాట్సాప్ని హ్యాక్ చేయాలైతే అనుకుంటారు. వాట్సాప్ నెంబర్ తెలిసిన వ్యక్తి కానీ, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అయినా కానీ, స్పామ్ కాలర్స్ వాళ్ళైనా కానీ మీ యొక్క వాట్సాప్ నెంబర్ తెలుసుకొని హ్యాక్ చేయాలైతే అనుకుంటారు కదా. సో వాళ్ళకు టోటల్గా స్వస్థ అయితే పలుకోవచ్చు. మనం ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకు ఒక అలర్ట్ అనేది వస్తుంది, ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాన్ని ఆన్ చేసుకోవాలి. అది ఎలా ఆన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మన ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోవాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి
వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనేది ఉంటుంది. అకౌంట్లో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కింద షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ డివైస్ అని అయితే కనబడుతుంది కదా, దాన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం డిఫరెంట్ మల్టిపుల్ డివైస్లో ఆన్ చేస్తుంటాం. అండ్ లేదా మన యొక్క మొబైల్ నెంబర్ తీసుకున్న వ్యక్తి మనని హ్యాక్ చేయాలైతే అనుకున్న, వేరే మొబైల్లో అతను లాగిన్ అవ్వాలైతే అనుకున్నా కూడా మనకు ఒక కోడ్ అనేది వస్తుంది. అప్పుడు మనం అలర్ట్ అయితే అయిపోతాం అన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దీని కిందనే సెక్యూరిటీ నోటిఫికేషన్ కిందనే మీరు చెక్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి ఒకవేళ మీ యొక్క నెంబర్ తెలుసుకొని ఓపెన్ చేయాలని అనుకున్నా కూడా మీకు ఒక పాస్కోడ్ అనేది ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది అనమాట. అంటే ఒక పిన్ అనేది జనరేట్ అయితే అవుతుంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే ఒక పిన్ అనేది 6 డిజిట్ పిన్ అనేది అడుగుతుంది. అక్కడ మీరు ఏ పిన్ ఇచ్చారో అదైతే గుర్తుంచుకోండి. గుర్తుంచుకున్న తర్వాత క్రియేట్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ చేసిన ప్రతిసారి మనకు ఒక పిన్ అనేది అడుగుతుంది అనమాట. సో మీ నెంబర్ తెలుసుకొని వాడు వాట్సాప్ ఓపెన్ చేసినా కూడా వానికి పిన్ అనేది అడుగుతుంది. వాట్సాప్ అనేది ఓపెన్ అయితే అవ్వదు. సో ఎట్లా ఉంది, సూపర్గా అయితే ఉంది కదా. ఇంకొకటి ఏంటి అంటే ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది కూడా మనకు కొత్తగా అప్డేటెడ్ రూపంలో తీసుకుని అయితే వచ్చారు. మీ యొక్క ఈమెయిల్ అంటే మీరు ఎప్పుడు వాడుతున్న ఈమెయిల్కి సెక్యూరిటీ కోడ్స్ కానీ ఇంకేమైనా కోడ్స్ కానీ రావాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా వెరిఫై అయితే చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అది మీరు వాడేది మీ పర్సనల్ అయితే ఇస్తే మీరు ఎప్పుడైనా కానీ మీరు ఈమెయిల్ త్రూ కూడా లాగిన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ సిగ్నల్ లేని సమయంలో కోడ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇలా ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేసుకోవడం వల్ల సో దీన్ని ఈమెయిల్ని వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఇస్తే ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అది మాత్రం చేసుకోండి. ఈ 3 చేసుకోండి. మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని ఎవరు హ్యాక్ చేయలేరు అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గైస్ ఇప్పుడు చెప్పే ఫీచర్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నోన్ వ్యక్తి మీకు కాల్ చేసి మీ యొక్క లొకేషన్ తెలుసుకోవాలైతే అనుకుంటే వాట్సాప్ కాల్ చేసి, అండ్ లేదా ఎవరైనా స్పామ్ కాలర్స్ మీ యొక్క లొకేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీ ఇక్కడ నుంచి తెలుసుకోలేరు. ఎందుకు అన్నట్లయితే అద్భుతమైన న్యూ ఫీచర్ని రోల్అవుట్ అయితే చేసింది. ఆ ఫీచర్ ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్ అయితే ఉంటుంది కదా, ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత కింద మీకు చెక్ చేస్తే అడ్వాన్స్డ్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ ఏ కాల్స్, అంటే కాల్ చేసినప్పుడు మన యొక్క లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోలేరు. దీన్ని మీరు ఆన్ చేసుకోవడం వల్ల ఆఫ్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా ఆన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరు మీ యొక్క లొకేషన్ ట్రాక్ చేయలేరు. కానీ కొంచెం ఆడియో క్వాలిటీ అనేది డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. కానీ ఇది మస్ట్ అన్నమాట, కంపల్సరీ చేసుకోండి. ఒక న్యూ ఫీచర్స్ సూపర్గా తీసుకొచ్చింది. అదే ప్రైవసీ సెట్టింగ్స్లోనే ఉంటుంది. మళ్ళీ చెక్ చేయండి. అన్నోన్ వ్యక్తి మనకు కాల్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అన్నట్లయితే ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు యొక్క ప్రైవసీ సెట్టింగ్స్లోనే కాల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ కాల్స్ అనే ఆప్షన్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకొని సింపుల్గా మీకు ఎవరైనా అన్నోన్ వ్యక్తి మీకు కాల్ చేస్తుంటే ఆటోమేటిక్గా సైలెన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు చెప్పే ఫ్యూచర్ విన్న తర్వాత ఫీజులు ఎగిరిపోతాయి, మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు మనం చాట్ చేస్తుంటాం, అంటే టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంటాం. అండ్ అలాగే దాని టెక్స్ట్ మెసేజ్ పక్కన ఒక మైక్ ఉంటుంది. మైక్ సింబల్ పెట్టేసి వాయిస్ మెసేజ్ పంపిస్తుంటాం. కానీ ఇంతవరకు వీడియో మెసేజ్ పంపారా? మీలో ఎవరైనా? పంపకపోతే మాత్రం ఇప్పుడైతే పంపించవచ్చు. అది ఎలా అన్నట్లయితే మన సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక చాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, చాట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇన్స్టెంట్ వీడియో మెసేజ్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఎవరికైతే మీరు వీడియో మెసేజ్ పంపించాలైతే అనుకుంటున్నారో ఆ యొక్క చాట్ బాక్స్లోకి వచ్చేసి కింద మీరు టైప్ చేస్తుంటారు కదా, పక్కన మైక్ బటన్ అయితే ఉంటుంది కదా, ఆ మైక్ బటన్ మీద జస్ట్ అలా క్లిక్ చేసినట్లయితే వీడియో మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ యొక్క వీడియో ఐకాన్ మీద అలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే డైరెక్ట్గా వీడియో అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ క్యామ్ ఆన్ అయ్యి మనం ఏదైతే చెప్పాలైతే అనుకుంటున్నామో టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్ కాకుండా వీడియో మెసేజ్లో మన ఎక్స్ప్రెషన్తో సహా అవతల వ్యక్తికి అయితే ఒక మెసేజ్ అయితే పంపించవచ్చు. ఎక్సలెంట్ ఆప్షన్, ఖతర్నాక్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీలో ఎంతమందికి నచ్చిందో ఈ యొక్క ఆప్షన్ అని చెప్పండి. నాకైతే నచ్చింది.
అండ్ మీకు వచ్చిందా రాలేదా కింద కూడా చెక్ చేయండి. ప్రస్తుతానికైతే నాకు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనపడలేదు, ఓన్లీ iOS మొబైల్ అయితే కనపడింది గైస్. మరి మీలో ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఈ ఫ్యూచర్ మాత్రం అదిరిపోతుంది, ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇస్తారైతే అనుకుంటున్నాను. ఇంత ముందుకు మనం ఒక ఇమేజ్ గూగుల్ నుంచి పంపాలి అనుకుంటే ఆ యొక్క ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకునేది కదా, డౌన్లోడ్ చేసుకుని గ్యాలరీకి వెళ్ళి అప్పుడు అవతల వ్యక్తికి అయితే పంపేది, ఏదైనా హ్యాపీ బర్త్డే కానీ ఏదైనా ఒక టెంప్లెట్ పంపాలైతే అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడైతే అవసరం అయితే లేదు, మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి ఏ ఇమేజ్ మీరు పంపాలైతే అనుకుంటున్నారు ఆ ఇమేజ్ మీరు అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆప్షన్లో కాపీ ఇమేజ్ అయితే ఉంటుంది, కాపీ చేసుకోండి. దెన్ ఎవరైతే వ్యక్తికి మీరు పంపాలైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని టెక్స్ట్ బాక్స్ మీద ఇట్లా ప్రెస్ చేయగానే మన కింద ఇమేజ్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా అవతల వ్యక్తికి అయితే మనం పంపించవచ్చు. పంపించేటప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ మెసేజ్ కూడా టైప్ చేసి పంపించవచ్చు అనమాట. ఇది ఎక్సలెంట్ ఫీచర్, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది మాత్రం ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇది ఇప్పుడైతే తెలుసుకుంటారు. అదేంటంటే ఇంత ముందుకు మనం టెక్స్ట్ మెసేజ్ చేస్తుంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే పోయేది, మళ్ళీ దాన్ని టైప్ చేసి మళ్ళీ పంపించేది కదా, ఇలా అయితే ఉండేది కదా. కానీ మనకు అప్డేట్లో తీసుకొచ్చింది ఏంటంటే మనం ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చేస్తామో దాన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఏదైతే టెక్స్ట్ పంపించారో ఆ టెక్స్ట్ మెసేజ్ మీద అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది, ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనం తప్పుగా పంపించామో టెక్స్ట్ దాన్ని సరిచేసి మళ్ళీ పంపించవచ్చు అనమాట. జస్ట్ ఇది మనకు 15 minutes వరకు మాత్రమే చాయిస్ అయితే ఉంటుంది. అవతల 15 minutes తర్వాత మనం అయితే ఎడిట్ అయితే చేయలేం, అదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫీచర్ సరికి హెచ్డి క్వాలిటీ వీడియోస్ అయినా హెచ్డి క్వాలిటీస్ ఇమేజ్ అయినా పంపించేది. ఇంత ముందుకు మనం డాక్యుమెంట్ రూపంలో అయితే పంపేది, ఇప్పుడైతే అవసరం అయితే లేదు. జస్ట్ మీ గ్యాలరీలో ఉన్న ఇమేజ్ని మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకు టాప్ పొజిషన్లో ఒక హెచ్డి అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే స్టాండర్డ్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ అనేది వస్తుంది. హెచ్డి క్వాలిటీ మీద క్లిక్ చేసి జస్ట్ సెండ్ కొడితే చాలు, వాళ్ళకు హెచ్డి క్వాలిటీలో అయితే వాళ్ళకు ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఒక ఇమేజే కాదు, హెచ్డి క్వాలిటీలో ఉన్న వీడియోస్ కూడా మీరైతే పంపించుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. అండ్ ఇంకొకటి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, హెచ్డి ఫార్మాట్లో పంపిస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుందా, మరి డాక్యుమెంట్లో పంపిస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుందా అంటే బెస్ట్ అవుట్పుట్ అనేది డాక్యుమెంట్లో పంపిస్తేనే బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి. డాక్యుమెంట్లో వచ్చేసరికి మనం ఎంత రా ఫుటేజ్ ఎంబీ అయితే ఉంటుందో అంత ఎంబీని ఈజీగా మనం పంపించుకోవచ్చు అవతల వ్యక్తికి, అది ఫోటో అయినా ఇమేజ్ వీడియో అయినా. కానీ హెచ్డి క్వాలిటీలో మాత్రం కంప్రెస్ అయితే చేసి హెచ్డి క్వాలిటీలో పంపిస్తుంది అనమాట. మీకు రా ఫుటేజ్ రియల్ ఫుటేజ్ కావాలనుకుంటే డాక్యుమెంట్లో పంపండి, లేదా జస్ట్ వాళ్ళు చూస్తారు అండ్ చూడడం కోసమే అనుకున్నట్టయితే మీరు హెచ్డి క్వాలిటీ వీడియోస్ హెచ్డి క్వాలిటీ ఇమేజ్ అయితే పంపండి. ఇలా మంచి మంచి న్యూ ఫీచర్స్ని అయితే వాట్సాప్ అయితే రోల్ అవుట్ అయితే చేసింది. మీలో ఎంతమందికి నేను చెప్పిన న్యూ ఫీచర్స్ వచ్చాయి అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. మరి మీకు ఏ ఫీచర్ నచ్చింది అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను, అప్పటి వరకు బై బస్ యూ టాటా టేక్ కేర్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే తప్పనిసరి మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అవుతామండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఇక్కడ QR కోడ్ అయితే కనబడుతుంది కదా, స్కాన్ అయితే చేయండి. బై బై, సీ యూ, టాటా టేక్ కేర్, లవ్ యూ ఆల్.